నమస్కారం అండి. నా పేరు కళాం సంజయ్ కుమార్, రైకుటడుగురు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను వీడియోలు చెప్పే ముందర అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలతో నా కార్యక్రమాలను మొదలు పెడతాను. మొదటి అంశం, ఈరోజు నేను చెప్పబోయే మొదటి అంశం ఏంటంటే చిప్పాడ భార్గవ్. అతను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అతను టిక్ టాక్ వ్యాపారం చేస్తుంటాడు. అతను 2021లో కరోనా టైంలో ఒక అమ్మాయిని, మైనర్ బాలికని అతి దారుణంగా మానభంగం చేశాడు. అతను అమ్మాయిని నానా రకాలుగా బాధలు పెట్టాడు. ఏమన్నా అంటే, ఎక్కడైనా బయట లీక్ చేస్తే నీ వీడియోలన్నీ బయట మార్కెట్లో రిలీజ్ చేస్తానని చెప్పి పాపం అమ్మాయిని భయపెట్టడం జరిగింది. ఇది పోక్సో యాక్ట్ కింద వస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ప్రకారముగా చిన్న పిల్ల కాబట్టి పోక్సో కింద వస్తుంది. ఈ అమ్మాయిని మానభంగం చేసినందుకు అతనికి విశాఖపట్నం కోర్టు ఆనంద్ గారి ఆధ్వర్యంలో జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇతనికి కన్విక్టెడ్ 20 years రిగరస్ ఇంప్రిజ్మెంట్, రిగరస్ మామూలు కూడా కాదు పనిష్మెంట్, 20 years 20 సంవత్సరాలు జైలు కింద అతను బుక్ చేయడం జరిగింది. 20 years. ఇతను చేసిన పనికి చంపపెట్టుగా స్లాబ్ 4 లక్షలు కాంపెన్సేషన్ కూడా కోర్టు ద్వారా ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఇతను ఒక టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఈ రకంగా ఎంతో మంది అమ్మాయిల్ని, వాడి వ్యాపారం ఈ పని. ఇది మెల్లగా మొన్న వెలుగులోకి రావడం జరిగింది. ఈ అన్ని ఛానల్స్ లో కూడా బయటకు రావడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు దేశంలోనే ఉండకూడదు. ఇలాంటి చీడ పురుగులు ఉంటే ఎంతో మంది అమ్మాయిల జీవితం సర్వనాశనం అవుతుంది. ఇతను చేసిన పనికి మన సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది. ఇతను చేసిన పనికి అతను 20 సంవత్సరాలు కాదు, యావత్ లైఫ్ లాంగ్ ఇంప్రెస్మెంట్ ఇచ్చినా కూడా తప్పలేదు. నువ్వు ఉద్యోగం ఇస్తానని చెప్పి నిన్ను నమ్మి అమ్మాయి వస్తే ఈ రకమైన వేషాలు వేస్తావా? అనుభవిస్తావు. మామూలు కూడా కాదు. నీ శిక్ష మామూలు శిక్ష ఉండదు. రోజు 20 years మామూలు పని ఉండదు నీకు. నీ జీవితం సర్వనాశనం చేసుకున్నావు. నీ జీవితం సర్వనాశనం చేసుకుని అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసావు. ఇక నీకు కెరీర్ క్లోజ్ అయిపోయినట్టే నీకు, నువ్వు చేసిన వెధవ పనికి. ఎవరైనా సరే మేల్కోండి. ఇప్పటికైనా నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ నా వీడియోతో నా మెసేజ్ జాగ్రత్తగా వినండి. ఎవ్వరు కూడా అట్లాంటి పిచ్చి పనులు చేయకండి. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఇదివరకులాగా అఫెన్స్ చేసే, రేప్ చేసే 10 ఏళ్ళు ఉండేది. IPC 376 ప్రకారంగా ABCD ఇండియన్ పీనల్ కోడ్ 376 ఇప్పుడు దీన్ని మారుస్తూ ఇప్పుడు BNS కింద వచ్చింది. దీంట్లో ఎవరైనా సరే రేప్ చేస్తే 20 years కింద శిక్ష విధించాలని చెప్పి భారతీయ న్యాయ సంహితలో వచ్చింది. ఎవరైనా సరే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాజంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చూసైనా గుణపాఠం తెచ్చుకోండి. శిక్షలు ఇదివరకులా కాదు, అన్ని మీ చేతిలో ఉందనుకుంటే కుదరదు. ఈ చిప్పాడ భార్గవ్ అతను ఫన్ బకెట్ అతని అంటారు. అతన్ని ఈ వీడియోలు చేస్తుంటాడు అతను. ఇతనికి ఆ పేరుంది, ఫన్ బకెట్ అనే పేరుంది అతనికి. పాపులర్ అని అంటారు. ఎన్నో వీడియోస్ చేసేవాట. టిక్ టాక్ వీడియోస్ చేస్తుండేవాడు. అతనికి ఆ రకంగా ఒక పేరు తెచ్చుకున్నాడు. పేరు తెచ్చుకోవటంలో మంచి, కానీ ఈ రకంగా చేయటం వల్ల అతను ఉన్న పేరు చెడిపోయింది కదా మార్కెట్లో. తల్లిదండ్రులకి ఎంత పుష్పాలు, తల్లిదండ్రుల్ని సిగ్గుతో తల ఉంచుకోవాలి అతను ఏదో పని చేసినందుకు. కాబట్టి ఎవరైనా సరే ధైర్యంగా ఉండని అమ్మాయి ఇప్పటికైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల ఇది వెలుగులోకి వచ్చింది. బయట వెలుగులో రావటం వల్ల మొత్తం అంతా మీడియా అంతా ఫోకస్ చేయటం వల్ల అతను ఇమీడియట్లీ వైజాగ్ కోర్టులో అతని హాజరుపరిచిన అతనికి శిక్ష విధించడం జరిగింది. కన్విక్టెడ్ అయ్యాడు అతను. ఆ కన్విక్ట్తో పాటు 20 years రిగరస్ ఇంప్రెస్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇతను చేసిన పనికి అనుభవించక తప్పదు. ఇలాంటి పనులు ఇంకెవరు కూడా ఇంకా ఎవరైనా ఇలా ప్రయత్నాలు చేస్తే మటుకు మానుకోండి. లేకపోతే కూడా ఇలాంటి శిక్షలు శిక్ష చేస్తే 10 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు రేప్ చేస్తే 20 years, మినిమం 20 years పెట్టారు, ఆర్ లైఫ్ లాంగ్ ప్లస్ ఫైన్. అన్ని రకాలు విధించింది ఇప్పుడు గవర్నమెంట్. మొన్న 2023లో ఇవి వచ్చిన తర్వాత భారతీయ న్యాయ సంహిత, BNSS, BSS ఇవన్నీ వచ్చాయి. ఈ కొత్త చట్టాలు వచ్చాయి. చట్టాల మటుకు ఎవరైనా శిక్ష చేస్తే ఎవరైనా అఫెన్సెస్ చేస్తే పనిష్మెంట్స్ కూడా ఎక్కువ పెంచారు. ఎక్కువ పెంచడమే కాకుండా ఫైన్ కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ భార్గవ్ లాంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చీడ పురుగులు మటుకు మన దేశంలోనే ఉండకూడదు. ఇలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పింది వైజాగ్ కోర్టు. ఇంకా ముందుగా ఎవరైనా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం.